నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పే న్యూస్. అనకాపల్లి మండలంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో చేనుల అగ్రహారం, సిహెచ్ఎన్ అగ్రహారం, కోడూరు, రేబాక గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పరిశీలించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే రామకృష్ణ సంబంధిత అధికారులను పనులు పురోగతి, నాణ్యమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలోని వివిధ సంస్థల నుంచి జర్నలిస్టుల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లో చేరిన సందర్భంగా మంగళవారం చింతపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్డిఎల్ స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు, అల్లూరు సీతారామరాజు, జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దయానంద్ హాజరై నూతనంగా చేరిన జర్నలిస్టులను అభినందించారు. పాలకొండ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ పగల్పాలు పలికినా నేటికి వెలగవాడ రెగ్యులేటర్ వద్దకు చేరని నీరు, ఎమ్మెల్యే తెచ్చిన నిధులతో కొంతవరకు ఎడమ కాలువ పూడికి తీత పనులు చేస్తే సాగునీరు వస్తుందన్న పాలకొండ రైతులు ఆశలు నెరవేరలేదు. సూపర్ ఎల్నినో వల్ల వర్షపాతం తగ్గుతుందని 4 మాసాల నుంచి శాస్త్రవేత్తలు ప్రకటించిన పాలకొండ జలవనరుల శాఖ నిర్లక్ష్యం వల్ల భారీగా నష్టపోతున్న పాలకొండ రైతాంగం. నిరాశ్రయాలకు కనీస అవసరాలు తీర్చగలగాలని అమ్మ సేవా సంకల్పం ఫౌండేషన్ విశాఖపట్నం సభ్యుల బృందం పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పట్టణ నిరాశ్రయాల భవనంలో పేదలకు ప్రతిరోజు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను అమ్మ సేవా సంకల్పం ఫౌండేషన్ విశాఖపట్నం సభ్యులు అందించారు. శ్రీకాకుళం అమ్మ సేవా సంకల్పం ఫౌండేషన్ సభ్యులు గొండు సురేంద్రనాథ్, విశాఖపట్నం ఉపాధ్యక్షురాలు అనురాధ సంపతిరావు బుధవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ అమ్మ సేవా సంకల్పం ఫౌండేషన్ సేవలను మన శ్రీకాకుళం జిల్లాలో కూడా విస్తృతం చేస్తామని అన్నారు. పాఠశాలలు, కళాశాలకు ప్రతిరోజు జిల్లా నలుమూలల నుంచి వెళ్లే విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులను ప్రయాణాలు చేస్తున్నారని, చాలని ఆర్టీసీ బస్సుల్లో ఫుట్పాత్లపై వేలాడుతూ నిత్యం కళాశాల నుంచి ఇళ్లకు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు విద్యార్థులు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగినన్ని బస్సులు వేయాలని, ప్రమాదాల బారి నుంచి విద్యార్థులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. నాతవరం మండలం చిమ్మచింత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీఓ సత్య శ్రీనివాస్, ఎంఈఓ బ్రహ్మాజీ, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వెలగా వెంకటకృష్ణరావుతో కలిసి వసతి గృహంలోని వంటశాల, భోజనశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం, వసతి సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం సబ్ రిజిస్టర్ పరిధిలో దస్తావేజు లేఖల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రణస్థలం దస్తావేజు లేఖల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మీసాల రామారావు, జల్లేపల్లి సూర్యప్రకాష్ రావులు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇదే వృత్తిని నమ్ముకుని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు బతుకుతుండగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు జీవో నెంబర్ 396ను విడుదల చేయడం అన్యాయమని అన్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 20 నుండి 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం విజయరాంపురం అగ్రహారం ఎస్జేఎడ్ నిర్వాసితులు తమకు రావాల్సిన పునరావాస ప్యాకేజీ ఇప్పటి వరకు అందలేదంటూ తమ భూముల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు సిపిఎం మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల క్రితం విజయరాంపురం అగ్రహారం రైతుల నుంచి ఎస్ఈజెడ్ కోసం భూములు సేకరించారని, భూములు కోల్పోవడంతో నిర్వాసితులు జీవనాధారాన్ని కోల్పోతున్నారని అన్నారు. రైతులందరూ తప్పనిసరిగా పంట బీమా నమోదు చేసుకోవాలని నక్కపల్లి పిఏసిఎస్ చైర్పర్సన్ కొప్పిశెట్టి బుజ్జి కోరారు. మండలంలోని ఉపమాక గ్రామంలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బుజ్జి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పంట బీమా చేసుకోవడం వలన ప్రకృతి వైపరీత్యాల నుండి రైతుకు రక్షణ కలుగుతుందని అన్నారు. ఎట్టకేలకు హోంమంత్రి వంగల్పూడి అనిత చొరవతో మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఎరువులు పంపిణీ ప్రారంభమైంది. బుధవారం జరిగిన పంపిణీ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఎరువులు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నూతన పిఏసిఎస్ కమిటీ చొరవతో పాటు హోంమంత్రి అనిత కృషి వలన రైతుల సమస్యలకు పరిష్కారం లభించిందని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పెయిన్ న్యూస్.